5 పవర్ఫుల్ టిప్స్ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతూ ఉన్నా. మరి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఎస్, టైప్ ఇట్ ఇన్ ద కామెంట్ 5P, 5 పవర్ఫుల్ టిప్స్, 5P. ఓకే, సో ఈ 5 పవర్ఫుల్ టిప్స్ లో నంబర్ 1 ఏంటి అంటే పాజిటివ్ సజెషన్స్. నువ్వు కానీ కరెక్ట్ గా చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు, ఆర్ ఇంత పర్సెంటేజ్ నీకు రాదు, నువ్వు ఏ కాలేజ్ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నావో అందులో నీకు సీట్ దొరకదు అని మనం నెగిటివ్ ఆర్ సజెషన్స్ విత్ ఫియర్ ఇచ్చే ప్లేస్ లో నువ్వు బాగా కానీ ఇప్పుడు చదువుకున్నావు అనుకో, నువ్వు ఏ కెరియర్ అయితే కోరుకుంటున్నావో దాన్ని నువ్వు సాధించగలవు అని కానీ మనం చెప్పగలిస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంటుంది. ఓకే, సో ప్రతి విషయంలో కూడాను మనం సజెషన్స్ విత్ ఫియర్ చేయకుండా పాజిటివ్ సజెషన్స్ ఇవ్వడం అనేది ప్రారంభిద్దాం. ఓకేనా? అండ్ నంబర్ 2, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఆర్ మోరల్ స్టోరీస్. మనం పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే జస్ట్ ఏదో ఇన్స్ట్రక్షన్ లాగా చెప్పకుండా ఒక స్టోరీ మాధ్యమంగా కానీ చెప్పగలిగాం అనుకోండి, అప్పుడు అది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సాధారణంగా చిన్నపిల్లలకి మనం స్టోరీస్ చెప్తూ ఉంటుంటాం కదా, పంచతంత్ర కథలు అండ్ చందమామ కథలు అవన్నీ. సో ఆ కథల మాధ్యమంగా వాళ్ళు చాలా మంచి విషయాలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంటుంది. అయితే టీనేజర్స్కి వచ్చినప్పటికీ కేవలం పంచతంత్ర కథలు అండ్ చందమామ కథలు అవైతే అక్కడ పనిచేయవుగా. సో వాళ్ళకి ఎటువంటి స్టోరీస్ చెప్పాలి అని అంటే ఇన్స్పిరేషనల్ స్టోరీస్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఆ సక్సెస్ ని సాధించారు, వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించారు, ఇలాంటి విషయాలన్నీ కూడాను మనం తెలియజేయడానికి ప్రయత్నించాలి. సో ఖచ్చితంగా ఎవ్రీడే ఎంత కొంత సమయం అంటే ఒక 10 to 15 minutes అయినా కూడాను పిల్లలతో ఇలా ఇన్స్పిరేషనల్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ తాలూకా స్టోరీస్ డిస్కస్ చేయడం, ఇవన్నీ మనం చేయడం వల్ల వాళ్ళల్లో ఒక రకమైన థింకింగ్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుంటది. అలాగే మనం ఏదైనా చెప్పినా కూడా వినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంటది. అండ్ నెంబర్ 3 వచ్చి పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఎస్ ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఏంటి పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అంటే పేరెంట్స్ అనగానే సాధారణంగా అంతకు ముందు ఎలా ఉండదంటే తల్లి ఇంట్లో ఉండి పిల్లలకు సంబంధించి అన్ని విషయాలు చూసుకోవడం, తండ్రి బయట ఎర్నింగ్ పర్పస్ కోసమే పూర్తిగా ఎంగేజ్ అవ్వడం. కానీ ఇప్పుడు రోజుల్లో అలా కాదు కదా, బోత్ మదర్ అండ్ ఫాదర్ తాలూకా రోల్ ఈక్వల్ గా ఉంటుంది. అందులోని ఇప్పుడు జనరేషన్ తాలూకా పిల్లలు ఎంతో డిఫరెంట్ గా ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి సరైన అవేర్నెస్ తో బోత్ ఫాదర్ అండ్ మదర్ మూవ్ అవ్వాల్సి ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇండివిజువల్ గా నేనే నెగ్గాలి అన్న అంశాన్ని మైండ్ లో పెట్టుకోకుండా పేరెంట్స్ గా ముందు మేమిద్దరం కూడాను ఒక అండర్స్టాండింగ్ తో ఉంటాం అన్న అంశం గాని డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు తెలియజేస్తున్నా. అదేంటంటే నేను బెస్ట్ ఫాదర్ అవ్వాలి లేదా నేను బెస్ట్ మదర్ అవ్వాలి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఒక బెస్ట్ వైఫ్ అండ్ బెస్ట్ హస్బెండ్ అవ్వడానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా బెస్ట్ మదర్ అండ్ బెస్ట్ ఫాదర్ అవుతారు. ఓకే, సో ఇలా టీమ్ వర్క్ గా పేరెంటింగ్ ని కానీ మీరు ముందుకు తీసుకెళ్ళగలిస్తే ఖచ్చితంగా మీ పిల్లలు మీరు కోరుకుంటున్నట్టే తయారవుతారు. నెంబర్ 4, దట్ ఈస్ స్మైల్ అండ్ లవ్లీ హగ్. ఎస్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేశారా, పిల్లలకు సంబంధించి మనం ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక రకమైన సీరియస్నెస్ మన ఫేస్ లో క్రియేట్ అయిపోతూ ఉంటుంటది, అథెంటిసిటీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెండు స్టార్ట్ అవగానే మనతో పిల్లలకి ఉన్న బాండ్ ఏదైతే ఉందో అందులో డిస్టెన్స్ అన్నది క్రియేట్ అయిపోతూ ఉంటుంటుంది. సో అలా కాకుండా విత్ అ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ పీస్ఫుల్ మైండ్ తో కానీ మనం ఏదైనా చేయగలిస్తే పిల్లలకు సంబంధించి, అప్పుడు మనతో వాళ్ళు దగ్గర ఉండి వినడానికి లేదా మనం చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అవుతున్నా, ఒక రకమైన ఫియర్ లో ఉన్నా, ఆర్ ఎనీ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నా కూడాను దగ్గర కూర్చొని వాళ్ళని టచ్ చేసి మాట్లాడడం అండ్ హగ్ చేసుకొని వాళ్ళకి మనం భరోసానివ్వడం చేసామనుకోండి, అప్పుడు వాళ్ళలోని ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాకుండా మన మీద కూడాను వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే ఎస్, నన్ను అర్థం చేసుకుంటున్నారు నా పేరెంట్స్, నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, పిల్లలు ఎప్పుడైనా కూడాను మూడీగా ఉన్నారో లేకపోతే ఏదైనా విషయం కోసం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అనుకున్నప్పుడు మనం చూసి ఊరుకోవడం కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం,
మాట్లాడడం, వాళ్ళని హగ్ చేసుకోవడం, ఒక స్మైల్తో వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చేయడం అన్నది ప్రారంభించాలి. ఓకేనా? అండ్ దెన్ 5th వన్, యాక్సెప్ట్ అండ్ ఎంజాయ్ ద చైల్డ్హుడ్. ఎస్, మనం పేరెంట్స్ అవ్వగానే పిల్లల్ని పెంచే క్రమంలో చాలా బిజీ అయిపోతూ ఉంటాం. ఇటు మనీ ఎర్నింగ్లో, అటు కుటుంబ బాధ్యతలు, ఇలా రకరకాల రోల్స్ మనకు ఉంటూ ఉంటాయి కదా. వీటన్నింటిలోకి పడిపోయి అసలు మనం మన చైల్డ్హుడ్ని ఎలా ఎంజాయ్ చేసాం, ఆర్ మన చైల్డ్హుడ్ ఎలా ఉండేది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటుంటాం. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోండి. అదేంటి అంటే, దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చి వాళ్ళని నువ్వు ఇలా ఇలా పెంచు, అదే నీ బాధ్యత అని చెప్పి పిల్లల్ని మనకి ఇవ్వలేదు. అసలు ఎందుకు మనకి ప్రసాదించాడు పిల్లల్ని అని అంటే, మనం ఇంత పెద్ద ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ లో ఉన్నా కూడాను తిరిగి ఆ చైల్డ్హుడ్ లో ఉండే ఆ హ్యాపీనెస్ అవన్నీ కూడా ఎలా ఉంటాయో మన పిల్లల రూపంలో మళ్ళీ తిరిగి మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ వీఆర్ మిస్సింగ్ దట్ కదా. సో ఇకపై నుంచి ప్రయత్నించండి. పిల్లలతో కొంత సమయం గడుపుతూ పిల్లలతో పిల్లలుగా మారిపోయి వాళ్ళతో ఆడడం, డిఫరెంట్ గేమ్స్ యూ కెన్ ప్లాన్ లైక్ చెస్, లూడో ఆర్ బ్యాడ్మింటన్, షటిల్ కాక్, ఏదైనా కూడా మీ పిల్లలకి ఏది ఇష్టమో అలాగే మీరు కూడా అందులో ఎంగేజ్ అయ్యి వాళ్ళతో పాటు ఆడడం అవన్నీ చేశారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా బాండింగ్ అన్నది పెరుగుతుంది. సో ఈ 5 టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడాను పాటిస్తే మనం కోరుకుంటున్నట్టుగా పిల్లలు రెస్పాన్సిబుల్గా, హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా తయారవుతారు. అయితే దానికన్నా ముందు నేను చెప్పిన 3 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో పేరెంటింగ్ లో, అంటే సాధారణంగా పేరెంట్స్ చేస్తున్నవి, సజెషన్స్ విత్ ఫియర్ అండ్ మల్టీ డైరెక్షనల్ పేరెంటింగ్ అండ్ ఆల్వేస్ ఎస్ మదర్ ఆర్ ఎస్ ఫాదర్, ఈ 3ని ముందు మనం ఓవర్కమ్ చేసి ఆ తర్వాత ఈ 5 పవర్ఫుల్ టిప్స్ ని కానీ ఫాలో అవ్వగలిస్తే ఖచ్చితంగా మీ పేరెంటింగ్ జర్నీ అన్నది చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ హోప్ మీరు ఈ వీడియోలో ఇంతవరకు విన్న విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా. సో మీకు ఏ విషయం అన్నది చాలా కనెక్టివ్గా అనిపించింది అండ్ ఈ రోజు నుంచే ఏది మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు అన్నది కామెంట్లో తెలియజేయండి. అండ్ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా, మేము వెడ్నెస్డే టు ఫ్రైడే 3 days టీన్ పేరెంటింగ్ వర్క్షాప్ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరైతే పిల్లలకు సంబంధించిన ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాం, మా పేరెంటింగ్ జర్నీని హ్యాపీగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాం, అలాగే మా టీనేజర్స్ ని మేము మా మాట వినేటట్టు అలాగే డిసిప్లిన్ గా ఉండేటట్టు తయారు చేసుకుందాం అనుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో విత్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ.